ఈ కుర్రాడిని. ఇట్రా. ఈ అబ్బాయి మీ అందరికీ నా కొడుకు తోడలుడుగా మాత్రమే తెలుసు. ఈ ఇంటికి కేదార్కి ఉన్న సంబంధం అదొక్కటి మాత్రమే కాదు. ఇతను 25 ఏళ్ల క్రితం నీకే చెప్పేది. వదినా ఇట్రండి. కదిలితే కాల్ చేస్తా. ఎవరు నువ్వు? అరవద్దని చెప్పాను కదా. రేయ్, ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారు? సెక్యూరిటీ సెక్యూరిటీ. మాట్లాడితే కాల్ చేస్తా చెప్తున్నా. తల దించు, దించు, దించు తల. దించు తల. నువ్వు మాతో పట్రా. ఎవరైనా కదిలారో కాల్ చేస్తా చెప్తున్నా. ఎవరు మీరు? నన్నెందుకు తీసుకెళ్తున్నారు? వదలకండి. పద. నానా, కేదార్ ఇప్పుడు కాదు. మావయ్య గారికి గన్ గురిపెట్టారు. మనం ఏమైనా చేస్తే మావయ్య ప్రాణాలకి రిస్క్. వాళ్ళు నాన్నని తీసుకెళ్ళిపోతున్నారు. పద. ఎవరు రావద్దు, అక్కడే ఉండండి. ఒక్క అడుగు ముందుకేసిన కాల్ చేస్తాను. అక్కడే ఉండండి. వదులు. ఎక్కు. ఎక్కు. రేయ్, రండ్రా. పోనీ, పోనీ. నానా, ఎవర్రా మీరు? నన్నెందుకు తీసుకెళ్తున్నారు? అయ్యో జగదాత్రి బాబాయ్. వదిన మీరేం టెన్షన్ పడకండి. నేను కేదార్ వెళ్ళి మావయ్య గారిని వెంటనే తీసుకొస్తాను. మీరేమైనా పోలీసులా? వాళ్ళని కొట్టి మావేని సేవ్ చేసి తీసుకురావడానికి? మేం పోలీసులం కాదు నిషి. కానీ పోలీసులకి వాళ్ళు ఎలా వెళ్లారో మావయ్య గారిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలంటే ఎవరో ఒకరు వెనక వెళ్ళాలి కదా. అయ్యో, జేడీ టీంతో మాట్లాడి విషయం చెప్తామక్క. వాళ్ళే నాన్నని ఎలా అయినా కాపాడతారు. మీరేం టెన్షన్ పడకండి. జాగ్రత్త వదినా. అమ్మే, మీ బాబాయ్కి ఏం కాదు కదా? పాపం అమ్మే, మనిషి ఆయుసు వస్తేనే తట్టుకోలేడు. అట్టంటిది ఆ ముద నష్టపు సచ్చినోళ్ళు మీ బాబాయ్కి కన్ను గురిపెట్టి తీసుకొని పోయిండారు. ఆయనకేమనైతే ఎట్టగమ్మి నేను బతికేదే. పిన్ని, బాబాయ్కి ఏం కాదు. జగదాత్రి వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు బాబాయ్ని ఎలా అయినా ఇంటికి తీసుకొస్తారు. మీరేం కంగారు పడకండి. అయ్యో,